హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితు వంటిల్లు. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో కేసరి. ఈ రెసిపీ అందరికీ బాగా నచ్చుతుందండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు షుగరు, 1/2 కప్పు నెయ్యి, 1 కప్పు మ్యాంగో పల్పు, ఇంకా డ్రై ఫ్రూట్స్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 కప్పు నెయ్యి వేసుకొని బాగా కరిగించుకోవాలి. ఈ నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మనం తీసుకున్న జీడిపప్పులు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హైలో పెడితే మాడిపోతాయి జీడిపప్పులు, తొందరగా కలర్ వచ్చేస్తాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పులు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఈక్వల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోండి. తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ జీడిపప్పు కిస్మిస్ వేగిన తర్వాత తీయక్కర్లేదు, డైరెక్ట్గా రవ్వ వేసి ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కేసరి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రవ్వని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే 3 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఈ విధంగా 1 కప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకోవడం వల్ల ఈ కేసరి పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా 3 కప్పుల వాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే గరిటెతో కలుపుతూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1 కప్పు షుగర్ తీసుకొని ఈ మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. మర్చిపోకండి, ఈ రెసిపీ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మీ కామెంట్స్ని తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. షుగర్ అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత 1 కప్పు మామిడికాయ గుజ్జును వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మామిడికాయ రవ్వ కేసరి చాలా బాగుంటుందండి. మీ పిల్లలైతే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ మ్యాంగో కేసరి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ రావడానికి నాకు 15 మినిట్స్ టైం పట్టిందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో కేసరి రెడీ. చాలా ఎమ్మీగా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఈ సమ్మర్లో మీరు కూడా ఈ మ్యాంగో కేసరిని తయారు చేసుకొని ఈ మ్యాంగో కేసరి రుచిని ఇంటిల్లపాది ఆస్వాదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.